నా దగ్గర ఒక చిన్న పుస్తకం వచ్చింది. చిన్న పుస్తకాలంటే నాకు చాలా రెస్పెక్ట్, దగ్గర తొందరగా చదివేయచ్చు. అందులోనూ మ్యూజింగ్స్ లాగా లేదా పాయింట్స్ లాగా డివైడ్ ఉన్నదంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే ఏ పాయింట్కి ఆ పాయింట్ చదువుకొని పుస్తకం పక్కన పెట్టేయచ్చు. సో గంగా మా అని ఒక ఆధ్యాత్మికవేత్త ఉంది. ఆమెకంటూ నేను మొదటిసారి ఈమె గురించి విన్నా. ఇందులో ఏంటంటే ఒక 101 జీవన సూత్రాలు ఈమె రాసింది. ఆమె స్పాంటేనియస్గా వాళ్ళ శిష్యులతో వాళ్ళతో చెప్పినప్పుడు దాన్ని గ్రంథస్థం చేసి పెట్టారు. నిజానికి ఇంతకంటే చెప్పడానికి ఏముండదు లైఫ్లో. ఇందులో అన్ని రకాల విషయాల గురించి చర్చ జరిగింది. ఎగ్జాంపుల్, గురు అంటే ఏంది అనేది ఒక 9, భక్తి అంటే ఏంది ఒక 4, సరెండర్ అంటే ఒక వ్యక్తికి సమర్పణ ఎలా అవ్వాలి దానికి సంబంధించిన కొన్ని, అట్లా ఈ హ్యూమన్ అంటే స్పిరిచువల్కి సంబంధించినటువంటి ట్రూ నాలెడ్జ్ అంటే ఏంది, డెత్ అంటే ఏంది, ద సెల్ఫ్ అంటే ఏంది, స్పిరిచువల్ పాత్లో నీకు ఉండాల్సిన బలం ఏమిటి, తర్వాత నువ్వు పట్టుకోవాల్సిన దారి ఏమిటి, జ్ఞాని అంటే ఎవడు, గ్రేస్ అంటాం కదా, గురుస్ యొక్క గ్రేస్ ఆశీర్వాదం అంటే ఏంది, కంపాషన్ అంటే ఏంది, జీవం అంటే ఏంది, మైండ్ యొక్క ప్యాటర్న్స్ ఏంది, విజ్డమ్ అంటే ఏంది, ఇట్లాంటి విషయాలు జస్ట్ కొన్ని స్టేట్మెంట్స్ లాగా ఇందులో ఉన్నాయి. ఊరికి ఆసువుగా కొన్ని చదివి వాటి తెలుగులో అర్థాలు తెలుసుకొని చూద్దాం. సో గురువు అంటే ఏంది ఈమె చెప్తుంది. దెర్ ఆర్ ఓన్లీ 2 ways టు రీచ్ ద ట్రూత్. అంటే సత్యాన్ని చేరుకోవడానికి 2 మార్గాలు. ఈదర్ టు సీ ద హోల్ వరల్డ్ యాజ్ యువర్ గురు ఆర్ టు సీ యువర్ గురు యాజ్ ద హోల్ వరల్డ్. అంటే ఈ సమస్త ప్రపంచాన్ని విశ్వాన్నన్నా గురువులో చూడు, లేదా గురువులోనన్నా ఈ సమస్త విశ్వాన్ని ప్రపంచంలో చూడు. ఈ 2 దారులే. అంటే దీనికే మన పూర్వీకులు చెప్పారు, ఉన్నదంతా నాదన్నా అనుకో, లేదా ఏది నాది కాదు అనన్నా అనుకో, అందులో నీ శరీరం మనసు కూడా ఉంది. ఇప్పుడున్న ఆధ్యాత్మిక మార్గాలన్నీ ఈ 2 పద్ధతుల్ని అవలంబిస్తున్నాయి సరిగ్గా చూస్తే కనుక. రెండవది, ద గురు త్రూ గ్రేస్ pulls one towards him like a magnet, and the effortless and natural movement towards the guru is the path. Guru, grace and the path are one. అంటే గురువు, అతని యొక్క ఆశీర్వాదము, అట్లాగే గురువుని చేరుకునే దారి వేరే వేరేగా ఒక్కటే. అతను తనకున్న ఒక ఆకర్షణ శక్తి వల్ల ఒక ఇనుముని ఒక అయస్కాంతం లాగినట్టు అట్లా లాగుతాడు అంతే. దాని వెనక ఇద్దరు ప్రయత్నం ఉండదు. ఇప్పుడు అయస్కాంతం ఏమో అనుకోదు లాగాలని, ఇనుముక్క అనుకోదు నేను లాగకుండా ఉండకూడదని. ఆ 2 దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా కలిసిపోతాయి. ద గురు డస్ నాట్ సపోర్ట్ ద్వైతం. ఇఫ్ ఎనీ వన్ క్యారీస్ ద డ్యుయాలిటీ విద్ ఇన్ దెమ్ హీ రిమూవ్స్ ఇట్. ఇప్పుడు గురువు యొక్క ఏకైక పని ఏమిటంటే నీలో ఉన్న ద్వైతాన్ని తీసేయడమే, నీలో ఉన్న ద్వంద్వాన్ని తీసేయడమే. సంశయం అంటే ద్వైతం అని, అదర్వైజ్ సంశయం ఉండదు. ఎగ్జాంపుల్, ఉన్నది ఓన్లీ జొన్న రొట్టెని అనుకో, భూమి మీద ఎక్కడికి పోయినా జొన్న రొట్టెని దొరుకుతుంది. అప్పుడు ఏం తినాలన్న సంశయం పోతుందా లేదా? జొన్న రొట్టెతో పాటు బిర్యానీ ఉంటే స్టార్ట్ అవుతుంది సంశయం, ఇది తినాలా అది తినాలి. మళ్ళీ అందులోనే బిర్యానీలు 10 రకాలు, జొన్న రొట్టెలు 10 రకాలు, 10 కంపెనీలు ఉన్నాయనుకో, అప్పుడు వస్తుంది రియల్ సంశయం. అప్పుడు వ్యాఖ్యానాలు వస్తాయి, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, ఇదే చేయాలి, అదే చేయాలి. సో గురువు చేసే పనుల్లో ఒక్కటే నీ మనసులో ఉన్న ద్వంద్వాన్ని, ద్వైతాన్ని తీసేస్తే సంశయం అట్లా పడిపోతుంది. ప్రశ్న రావడానికి కారణం ద్వైతమే. సో రియల్ క్లోజ్నెస్ టు గురు అండ్ ఆబ్లిక్ గాడ్ అని పెట్టింది, ఈజ్ గివింగ్ హిమ్ ద ఫ్రీడమ్ టు మౌల్డ్ యూ ద వే హీ ప్లీజెస్. సో నిజంగా ఓ గురువు దగ్గరికి వెళితే నీ అహంకారాన్ని పక్కకు పెట్టి అతనికి అవకాశాన్ని ఇవ్వాలి నీ జీవితాన్ని సరిగ్గా దిద్దే విధంగా, అంతే తప్ప నువ్వు మళ్ళీ వేలు పెట్టకూడదు. అట్లా చాలా బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇఫ్ దెర్ ఈజ్ పర్ఫెక్ట్ వివేకం అంటే డిస్క్రిమినేషన్. మనం ఏ పని చేసినా వివేకం అనేది ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది. ఫోన్ కొనడానికి పోయినా వివేకం అవసరం, బట్టలు కొనాలన్నా వివేకం అవసరం. అంటే ఏది మంచి ఏది చెడు అని తక్షణం ఒక నిర్ధారణకు వచ్చే ఒకనొక మానసిక శక్తి అది వివేకం. అందుకే వివేకానందుడు అంటే వివేకానందుడికి తెలుసు ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయకూడదు. సంశయం లేకుండా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళిపోతావు వివేకవంతుడు అయితే కనుక. నో గురు ఈజ్ నీడెడ్ అవుట్ సైడ్ బికాజ్ వివేక ఈజ్ ద ఇన్నర్ గురు. ఒకవేళ ఎవరిలో అయితే వివేకం ఉంటుందో అతనికి ప్రత్యేకంగా ఒక మనిషి గురువు అక్కర్లే.
ఎందుకంటే సంశయమే ఉండదు కదా. యూ కెనాట్ ప్లీజ్ యువర్ గురు విత్ యువర్ స్పిరిచువల్ నాలెడ్జ్, హీ వాంట్స్ యూ. అంటే గురువుకి నీ దగ్గరున్న వస్తువులు, నీ దగ్గరున్న ఈ సమాచారము, నీ అందము, వీటితో పని లేదు. అతనికి నీవు కావాలి. అంటే నీ కోర్ మీద పనిచేసేవాడు గురువు తప్ప నీ సూపర్ఫిషియాలిటీస్ మీద కాదని చెప్తున్నాను. లేదా భక్తి అనే పదం మనందరికీ తెలుసు. అసలు భక్తిని ఏమంటుంది? రియల్ భక్తి హ్యాపెన్స్ వెన్ ద భక్త ఈజ్ నాన్ ఎగ్జిస్టెంట్ అండ్ గాడ్ అలోన్ రిమైన్స్. సో నిజమైన భక్తి అంటే నేను పూజ చేస్తున్నాను అన్న భావన పోవడం నిజమైన భక్తి అంటే. అంటే భక్తుడు మాయమైపోయి జస్ట్ దేని పట్ల భక్తి ఉందో అది మిగులుతుంది అంతే. అంటే ఈగోలెస్నెస్ గురించి మాట్లాడుతుంది. నాలెడ్జ్ రిమైన్స్ ఇన్కంప్లీట్ విదౌట్ డివోషన్ అండ్ డివోషన్ కెనాట్ అటైన్ ఫుల్నెస్ విదౌట్ నాలెడ్జ్. వెన్ దే కమ్ టుగెదర్ దేర్ ఈస్ కంప్లీట్నెస్. అంటే భక్తి తర్వాత జ్ఞానం రెండు కలిస్తేనే ఒక సంపూర్ణ స్థితి వస్తుంది. అది అన్నిట్లోనూ కరెక్టే. ఫోను ఉంది, ఎలా వాడాలో కూడా తెలియాలి. ఫోన్ బాగా చూసుకుంటుందా సరిపోదు, అది భక్తి. ఎలా వాడాలో కూడా తెలియాలి, రెండోది బాగా కూడా చూసుకోవాలి. అప్పుడు నువ్వు కంప్లీట్గా వాడుతున్నట్టు. తర్వాత సమర్పణాభావం అంటే సరెండర్. సో వీ నీడ్ టు బికమ్ జీరో బిఫోర్ బికమింగ్ ఫుల్. నువ్వు నిండాలంటే మొదట జీరో అవ్వాలి. ఒక ఫేమస్ మ్యూజిషియన్ ఉన్నాడు, బీథోవెన్. సో ఆయన దగ్గరికి ఎవరన్నా మ్యూజిక్ నేర్చుకోవడానికి వస్తే ఆయన అడిగేవాడు, మ్యూజిక్ వచ్చా నీకు? అసలు రాదు. అయితే ఫీజు 10 రూపాయలు. ఇంకొకటి వస్తాడు, మ్యూజిక్ వచ్చాయంటే నేను చాలా నేర్చుకున్నాను గురువుగారు, 5-6 ఏళ్ళు సాధన చేశాను, అటైతే 100 రూపాయలు. ఎవరిని అడుగుతారు కదా, వచ్చిన వాడికి తక్కువ తీసుకోవాలి కదా. సో ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి నేర్చుకున్నావో అదంతా తప్పులు చూసి సరిచేసి ఆ చెత్త అంతా తీసేసి నేను మళ్ళీ నీకు నేర్పించాల్సి ఉంటుంది. నాకు ఎక్స్ట్రా పని. ఒక వ్యక్తికి ఏమీ రాదనుకో, నేను డైరెక్ట్గా ఎంటర్ కావచ్చు. సో నువ్వు జీరో అయితే తప్ప స్పిరిచువాలిటీ లేదు. అంటే నేను అన్న భావన పోతే జీరో. వెన్ చిత్ అంటే కాన్షియస్నెస్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ జడం అంటే ఈగో అండ్ మైండ్, ఇట్ లూజెస్ ఇట్స్ నేచర్. అంటే జడం దాని యొక్క స్వభావాన్ని కోల్పోయి దెన్ దట్ ఈస్ సర్. అంటే నేను ఒక అబ్బాయి వెంటబడుతుంటే దూరం దూరం ఉంటుంది, అంటే జడం ఉంటుంది, ఈగో పనిచేస్తుంది, నేను నువ్వు అనుంది. ఎప్పుడైతే దాన్ని పక్కన పెడుతూ వచ్చి కౌగిలించుకుంటుంది, అప్పుడు జడం ఉండదు, ఒక ప్రవహించే నదిలాగా ఉంటుంది. సో ఏదైనా ఒకటి అర్థం చేసుకోవాలంటే నువ్వు జడస్థితిలో అర్థం చేసుకోలేవు, ప్రవహించే స్థితిలోకి రావాల్సిందే అని చెప్తుంది. తర్వాత సరెండర్ తర్వాత వాట్ ఈస్ ట్రూ నాలెడ్జ్? ఆత్మజ్ఞానం ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈజ్ ఈక్వల్లీ అవైలబుల్ టు ఆల్. చాలా బాగుంది. ఈ ప్రపంచంలో ఏది అందరికీ ఈక్వల్గా అవైలబుల్ లేవు. ఈక్వల్గా అవైలబుల్ ఉన్నవి ఏంటివి? గాలి, నీరు. నీరు కూడా లేదు ఇప్పుడు, అది కూడా కరప్ట్ అయిపోయింది. గాలి ఒక్కటి ప్రస్తుతానికి అవైలబుల్ ఉంది. తర్వాత ఆకలి, అది కూడా కరోనాలో ఉన్నారు కదా సార్. ఉంది, మనకు చెప్పారు కాబట్టి భయపడ్డావు అంతే. దాన్ని అయితే నువ్వు పట్టుకొని నేను ఈ గాలి పీల్చుకుంటా అనేది లేదు కదా, అదైతే అవైలబుల్ ఉంది. కావాలంటే నువ్వు ముక్కు మూసుకుని దానికి పక్కకి జరగవచ్చు, అది వేరే సంగతి. లేదా రెండవది ఆకలి, మూడవది నిద్ర. ఇవి ఈక్వల్గా ఉన్నాయి. నీరు, నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అనుకున్న వారా నీళ్ళు ఇట్లా 50 రూపాయలు పెట్టుకుంటాను, ఏదో ఒక బావిలో హాయిగా ముంచుకొచ్చుకొని వాడుకునేవాళ్ళు అంతే. సో ఇదొక్కటే అందరికి అవైలబుల్ ఉంది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ న్యూ టు బి టాట్ ఆర్ గివెన్ ఫ్రమ్ వన్స్ హ్యాండ్. అంటే ఎందుకు అవైలబుల్ ఉందంటే అది నీలో ఉన్నదే కాబట్టి. లేనిదైతే ఇవ్వాల్సి వస్తుంది, ఉన్నదాన్ని ఏమిస్తాం? టు నో హూ యామ్ ఐ ఇస్ టు నో గాడ్ అండ్ టు నో గాడ్ ఇస్ టు నో హూ యామ్ ఐ. ఇది కూడా ట్రికీ. అంటే నువ్వు నేనెవరో తెలుసుకోవాలని అనుకుంటే ఈ ప్రకృతిని గుర్తించు, అదే అది. ప్రకృతిని తెలుసుకోవాలనుకుంటే నేను ఎవరో గుర్తించు, ఇదే అది. అందుకే ఆయన నిసర్గదత్త పుస్తకం పేరు పెట్టాడు, ఐ ఆమ్ దట్. ఇంకొక పుస్తకం ఉంది, రిచర్డ్ ఆఫ్లెట్ రాసింది, దిస్ ఈజ్ దట్, ఇదే అది. విషయం అదే, ఇదే అదే అయినా నేను అది ఒకటి అన్న విషయం అదే. తర్వాత అవేకనింగ్ హ్యాపెన్స్ ఓన్లీ ఇఫ్ దెర్ ఈస్ ఎ డ్రీమ్. When the dreamer is found, the dream ends. Likewise, the dream of life ends when the source of the dreamer is found. The reality has neither dream nor awakening. ఇది కూడా చాలా ఎక్సలెంట్ స్టేట్మెంట్. ఒక వ్యక్తి ఐఏఎస్ కావాలనుకున్నాడు అనుకో, ఐఏఎస్ అవ్వడం నా కళ. ఆ కళ ఎప్పుడైతుంది? పూర్తి అవుతుంది ప్రిపేర్ అయ్యి చదువుకుంటే ఐఏఎస్ అయితే ఆ కళ ఎండ్. సో ఐఏఎస్ అవ్వడము మాయనే, ఆ కలగడము మాయనే అంటుంది. కళ పూర్తయింది అంతే, అది జీవితానికి సంబంధం లేదు. అదే అవేకనింగ్ అంటే అదే.
అంటే నువ్వు మొదటిసారి మేల్కున్నావు. కలగన్న నేను ఆ కళని సత్యం అనుకున్నా, ఆ కళ కోసం నిరంతరం ప్రయత్నం చేసిన, ఆ కళ వల్ల నాకు ఐఏఎస్ కూడా వచ్చింది. అయినప్పటికీ ఆ జాబు ఈ కళ రెండు అసత్యాలే. అవి జస్ట్ ఉపయోగపడే వస్తువులు, సాధనాలు అంతే అని తెలుసుకోవడం. తద్వారా యూ హ్యావ్ అవేకెండ్. ద ఓన్లీ వే టు కమ్ అవుట్ ఆఫ్ బాండేజ్ ఇస్ టు రియలైజ్ ద ఫాల్సిటీ ఆఫ్ అటాచ్మెంట్. యూ హ్యావ్ నథింగ్ టు హోల్డ్ ఆన్ టు అండ్ నథింగ్ టు లీవ్. రిమైన్ యాజ్ యూ ఆర్. ద వెరీ నేచర్ ఆఫ్ ఆత్మ ఈజ్ నాన్ అటాచ్మెంట్. ఇదంతా అష్టావక్ర గీత. ఇదంతా అష్టావక్ర గీతలో ఇంకా సూక్ష్మంగా ఉంది. అంటే నేను అన్నీ వదిలేస్తా అని ఎవడన్నా అన్నాడు అనుకో, నువ్వు ముందే చెప్తున్నావు అవన్నీ నావి అని. నావి అంటే అటాచ్మెంట్ ఉంది అని కూడా చెప్తున్నావు. సో మొదట జ్ఞాని ఏం గుర్తిస్తాడు? అసలు నాదంటూ ఏది లేదు కాబట్టి నేను వదిలేయాల్సిన అవసరమే లేదని తెలుసుకున్నాను. తద్వారా నువ్వు ఎప్పుడు ఫ్రీగానే ఉన్నావు. తర్వాత 29th స్టేట్మెంట్ ఎంత బాగుంది. కంప్లీట్ నాలెడ్జ్ అలోన్ గివ్స్ రిలీఫ్ అండ్ ఫ్రీడమ్. ఈరోజు పొద్దున నేను టైసన్ మాట్లాడింది అది. కంప్లీట్ నాలెడ్జ్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. గుర్తుపెట్టుకో టైసన్. ఓన్లీ థాట్ ఎప్పటికీ కంప్లీట్ నాలెడ్జ్ కాదు. దాన్ని ప్రాక్టికల్గా అన్ని దిక్కులా స్పృశించినప్పుడు ఆ ఇనిషియల్గా చేస్తున్న ఎగ్జాంపుల్ సైకిల్ మొత్తం ఎలా దొక్కాలో అర్థమైంది. అయినప్పటికీ సైకిల్ తొక్కిన భావన ఉంటుంది, ఇంకా అర్థం కాలే. అలసట ఉంటుంది, స్ట్రెయిన్ ఉంటుంది. ఒక 1 month పోయిన తర్వాత అదే సైకిల్ అదే నువ్వు కాస్త అలవోకగా మారింది. మళ్ళీ 1 month పోతే అదే సైకిల్ అదే నువ్వు. సైకిల్ దొక్కినట్టే తెలియలే. ఆ తర్వాత 1 month తర్వాత మళ్ళీ పోతుంటే చేతులు వదిలేసినా పోతుంది. అంటే రాను రాను సైకిల్ అట్లే ఉంది, నువ్వు అట్లే ఉన్నావు. సంథింగ్ చేంజ్డ్. అంటే కంప్లీట్ నాలెడ్జ్, దానికి సంబంధించిన అన్ని సంశయాలు అన్ని దిక్కుల నుంచి క్లియర్ అవుతున్న కొద్దీ అది ఉంది అన్న ఒక భావన పోయి ఏకాత్మ భావన కలుగుతుంది. అదే రిలీఫ్ అండ్ ఫ్రీడమ్. మరణం అంటే ఏంది? కొన్ని స్టేట్మెంట్స్. డిజైర్ ఫర్ లివింగ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఫియర్ ఆఫ్ డెత్. అంటే అనుభవించాలన్న కోరికనే నీకు మరణ భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఎంత బాగుంది అసలు. తర్వాత ఫియర్ ఆఫ్ డెత్ ఈజ్ ఆల్సో ఎ థాట్ వేరస్ డెత్ ఈజ్ ఎ న్యాచురల్ హ్యాపెనింగ్. సో ఫియర్ ఆఫ్ డెత్ అనేది థాట్, డెత్ అనేది రియల్. ఇది ఎలా ఉందంటే ఫియర్ ఆఫ్ నాట్ బీయింగ్ హంగ్రీ అంటే ఆకలి అవ్వదేమో అని భయపడతావు. ఎప్పుడన్నా భయపడ్డావరా? ఎలాగో ఆకలి అవుతుంది కదా, ఇంక భయం ఎందుకు? అట్లా ఎలాగో చస్తావు కాబట్టి చావు భయం ఎందుకు? కానీ నావి అని క్రియేట్ చేసుకున్న 1,000,000 వదిలిపోతావు అన్నది భయం ఇస్తుంది. యాక్చువల్లీ ద సెల్ఫ్ ఈజ్ నీదర్ అటాచ్డ్ నార్ డిటాచ్డ్, ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్. రమణ మహర్షి చెప్పింది ఇది. ఆ నేను అంటే ఏంది? వేరే దానివల్ల సంపూర్ణంగానిది, దాని నుంచి ఏదైనా తీసేసినా తన సంపూర్ణత్వం కోల్పోనిది. అట్లా అది ఎప్పటి నుంచి ఎట్లా ఉందో అట్లాగే ఉంది. పూర్ణమిదం పూర్ణం. అంటే సముద్రంలో నుంచి ఒక స్పూన్ నీళ్ళు తీసినా సముద్రం అట్లే ఉంటుంది. సముద్రానికి స్పూన్ నీళ్ళు కలిపినా సముద్రం అట్లే ఉంటుంది. సముద్రం ఎప్పటి నుంచో అట్లే ఉంది. వీ కెనాట్ థింక్ అబౌట్ భగవాన్, అది కూడా సెల్ఫే. బికాస్ హీ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ టు బి థాట్ అబౌట్. ఆల్ అదర్ థింగ్స్ కెన్ అండర్ ఎ థాట్, come under a thought. He is the very existence in us. Anything and everything else can be thought, feeling, experience or enjoyment which have no separate existence apart from him. ఇది కూడా సేమ్. అంటే సపరేషన్ ఎప్పుడు వస్తుంది? నాది నీది అన్నప్పుడే వస్తుంది. సపరేషన్ లేదనుకో, నాది నీది లేదు. నేను తినుకుంటూ నీకు ముద్దలు కలిపెట్టచ్చు, నువ్వు తినుకుంటూ నాకు ముద్దలు కలిపెట్టచ్చు. సపరేషన్ లేదు. అప్పుడు ఎవరి ఆకలి ఎవరు తీరుస్తున్నట్టు, లేదా ఆకలి తీరుతుంది అంతే. నీ ఆకలి నా ఆకలినే ఉండదు. తర్వాత గైడెన్స్ ఫర్ సీకర్స్ అంటే సుమ్మా ఇరు అంటే బీ స్టిల్, ఊరకే ఉండు. ఈజ్ అన్ ఇన్స్ట్రక్షన్ నీదర్ ఫర్ ద సెల్ఫ్ నార్ ఫర్ ద బాడీ బట్ ఫర్ ద ఈగో. అంటే నువ్వు ఊరికే ఉండన్నది బాడీకి చెప్పలేదు. ఎట్ ద సేమ్ టైం ఏమంటారు, నీ యొక్క మూల స్వభావానికి చెప్పలేదు. అవి అలాగే ఊరికనే ఉన్నాయి. ఊరికి లేనిది ఒక్కటే నీ మైండ్, దానికి చెప్తున్న ఊరికి ఉండాలి. సో వైల్ రీడింగ్ ద బయోగ్రఫీస్ ఆఫ్ సెయింట్స్ అండ్ సేజెస్ సమ్టైమ్స్ వన్ మే అన్నోయింగ్లీ ఫాల్ ఇన్ టు imitation. The mind compares and forms false ideas, believing that it must do the same actions as the saints attain freedom. As though it is a fixed path, each person's journey is totally unique. Rather, one should read about the lives of saint, draw inspiration from it and channel that into one's own sadhana. Sadhana ante adi.
గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదివి దాన్ని నువ్వు స్టేజ్ మీద ఎక్కి చెప్తే దాన్ని ఓన్లీ ఫిలాసఫీగా అర్థం చేసుకున్నట్టు. అట్లా కాకుండా ఆ జీవితాల్లో ఏదైనా ఒక అంశం తీసుకొని అది నువ్వు ఆచరించి చూస్తే తద్వారా నువ్వే అదైతావు. ఇప్పుడు వినేవాళ్ళందరికీ వచ్చింది ఎగ్జాంపుల్, షిరిడి సాయిబాబా ఫోటో మీద రాసి ఉంటుంది, ఏంటది, సబ్బూరి. సో ఇప్పుడు షిరిడి సాయిబాబా జీవితాన్ని నువ్వు ఊరికి ఆరాధిస్తున్నావు భక్తుడిగా మారి, ఆయనలాగా ఒక క్షణం కూడా ఉంటలేవు చూడు. అటు కాకుండా ఎవడో ఒకడు ఆయన ఏం చెప్పాడో పక్కన పెట్టి ఆయన ఎలా జీవించాడో చూస్తున్నాడు. ఎలా జీవించాడు? తక్కువ బట్టలతో. ముందు తక్కువ బట్టలతో జీవించు. సాదాసీదా ఇంట్లో ఉన్నాడు, సాదాసీదా ఇంట్లో ఉన్నాడు. ఎవరు వచ్చినా సమానంగా చూశాడు, ఎవరు వచ్చినా సమానంగా చూడు. అందరికీ భోజనం ఏర్పాటు చేశాడు, నువ్వు అందరికీ భోజనం ఏర్పాటు చేయి. ఒక గుర్రాన్ని, ఆ తర్వాత అన్నిటినీ మనుషుల్లాగా చూశాడు, నువ్వు అట్లే చూడు. తర్వాత ఎవరు ఎట్లా పిలిచిందా పట్టించుకోలేదు, నువ్వు పట్టించుకో. ఇది చేస్తే నువ్వు షిరిడి సాయిబాబా. రమణ మహర్షి అవ్వాలంటే రమణ మహర్షి అవ్వడం సాధన అక్కర్లే. రమణ మహర్షి ఏం చేస్తున్నాడు ఈ క్షణం, అవి నువ్వు చెయ్యి. నావి అనుకున్నవి ఏవి లేకపోతే రమణ మహర్షి. తర్వాత గైడెన్స్ ఫర్ సీకర్స్ అయిపోయింది. ఇంకా జ్ఞాని అంటే ఎవడు? ద మోస్ట్ ఎక్స్టాటిక్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ ఈజ్ ఆల్సో ఏ డిస్టర్బెన్స్ ఫర్ ద జ్ఞాని. ఇది రిజల్ట్ నిజంగా అద్భుతం. అష్టవక్ర మహాగీత సారం ఇది. అంటే ఒక జ్ఞాని అని ఎవడైతే ఉన్నాడో వాడికి ప్రత్యేకతలు అంటే ఏముండదు. ఇంకా ఒక ప్రత్యేకతని కోరుకున్నవా నువ్వు కూడా ఇరుక్కుపోయినావు. ఆ ప్రత్యేకత ఎంత గొప్పదైనప్పటికీ, అది కుర్చీ కావచ్చు, డ్రెస్ కావచ్చు, కర్మకాండ కావచ్చు, క్రతువు కావచ్చు, ప్రత్యేకతలు ఇరుక్కుపోయిన మనసు ఒక డిస్టర్బెన్స్కి గురవుతుంది. సో నిజమైన జ్ఞాని ఎవడు? అసలు ఏ ప్రత్యేకత కోరుకోడు, తనకు ప్రత్యేకమైనవి ఏమీ లేవు. రాయిని ఎలా ముట్టుకున్నాడు, బంగారాన్ని అలాగే ముట్టుకున్నాడు, బాత్ కథ. ఇవన్నీ సింపులే, కానీ ఆచరిస్తున్నప్పుడు దూల తీరిపోతుంది. గ్రేస్, ద వర్క్ ఆఫ్ గ్రేస్ ఇస్ టు కాన్స్టెంట్ రివీల్ హూ ఐ ఆమ్ నాట్. బా అద్భుతం అసలు. సో ఒక మనిషి నిరంతరం ఏం ప్రదర్శిస్తున్నాడంటే తను ఏది కాదో అదే చూపిస్తున్నాడు అని చెప్తుంది. నువ్వు ఏది అవునో అది చూపించక్కర్లే. మా ఇల్లు అంటే అది నీవు కాదు, అది చూపిస్తుంది. ఇది నా బంగారం, అది నీవు కాదు, చూపిస్తుంది. నీది ఏదో అది ఎప్పుడు చూపించు. కరెక్ట్. ఇది ఎవ్రీథింగ్ దట్ అపియర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఈజ్ విద్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గ్రేస్, సో యాక్సెప్ట్ దెమ్ ఆల్ అస్ బెనిఫిట్స్. అంటే ఇప్పుడు నీ యొక్క పరిధిలో ఉన్న ప్రతిదీ నీ జీవితంలోకి వచ్చిన ఆశీర్వాదమే. కొన్నిసార్లు వర్షం రావచ్చు, కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ రావచ్చు, కొన్నిసార్లు ఒక ధనికుడు రావచ్చు, కొన్నిసార్లు బెగ్గర రావచ్చు, కొన్నిసార్లు కుక్క రావచ్చు. ఏది నీ పరిధిలోకి వచ్చిందో దాన్ని ఒక వరప్రసాదంగా అనుకొని అనుభవించు, అంతేగాని ఇరిటేట్ కాకు. అట్లా ఆశీర్వాదం పరస్పర ఆశీర్వాదం అవుతుంది. దయ, కంపాషన్ అంటే ఏమిటి? కంపాషన్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ గివింగ్ విదౌట్ గివర్. ఎక్సలెంట్ స్టేట్మెంట్. ఇది నేను మీకు ఇస్తున్నాను, ఇది నిజంగా అందరూ ప్రాక్టీస్ చేయదగ్గది. ఇలా ఇచ్చినప్పుడు ఇచ్చేవాడు లేకుండా ఇవ్వాలి. ఎట్లా అది ప్రాక్టీస్ చేయాలంతే. దానికే ఊరికి ఇవ్వడం. నువ్వు నీళ్ళు ఇస్తున్నప్పుడు అట్లా ఇస్తావు, నేను ఇస్తున్నా భావన లేకుండా ఇస్తావు. రియల్ కంపాషన్ కమ్స్ అవుట్ ఆఫ్ ట్రూ డిస్పాషన్. ఇది కూడా చాలా గొప్ప స్టేట్మెంట్. నిజంగా ఏ తహతహ లేని చోటనే నిజమైన దయ ఉదయిస్తుంది. నీకు చిన్న కోరిక ఉన్నా కూడా నువ్వు చూపించే కరుణలో, నువ్వు చూపించే ప్రేమలో ఆ మచ్చ ఉంటుంది. ఏ కోరికలు లేనివాడు నిజంగా దయ చూపిస్తాడు. అలాగని మనం సినిమాలో చూపించే దయలాగా ఉండదు. అది జస్ట్ వాడి ప్రజెన్స్ నీకు ఉపయోగపడుతుంది అంతే. రియల్లీ గ్రేట్, చాలా బాగుంది. నిన్న రాత్రి చదివిన ఈ పుస్తకం. తర్వాత ప్యాటర్న్స్ ఆఫ్ మైండ్. హోల్డింగ్ ఆన్ టు ఎనీథింగ్ విత్ ద మైండ్ ఈజ్ ఆఫ్ ద పాస్ట్, ద ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ప్రజెంట్. నీ మైండ్లో ఉన్నదంతా గతమే తప్ప వర్తమానం లేదు. ఈ క్షణం జరుగుతున్నది ఏదో నీ మైండ్ లేదు, కానీ అదొక్కటే సత్యం. గతాన్ని పట్టుకున్న మైండ్ మొదటిసారి దాన్ని వదిలేసి వర్తమానంలోకి వస్తే విషయం అర్థమైనట్టు. ద నేచర్ ఆఫ్ ద మైండ్ ఈజ్ ఎక్స్క్లూజన్, అవేర్నెస్ ఈజ్ ఆల్ ఇన్క్లూజివ్. మైండ్ యొక్క స్వభావం ఏంది? విడదీయడం. జీవితం యొక్క స్వభావం ఏంది? ఎరుక స్వభావం కలపడం. అన్నిటినీ కలిపి చూడడం, అది ఎరుక. ఆయన దగ్గరికి వెళ్తే అందరూ సమానమే అంటే ఆయన కలిపి చూస్తున్నాడు అందరు. ఇప్పుడు మీరు అంతే. అది మన మైండ్ స్వభావం ఏంది? నువ్వు అటు పోనా, వీళ్ళని రానియొద్దు, వీళ్ళని రానియాలి, అట్లా ఇట్లా ఇట్లా. తర్వాత విజ్డమ్.
అండ్ అన్కాన్షియస్ లైఫ్ ఈజ్ ఇగ్నోరెన్స్, ఏ వెరీ కాన్షియస్ లైఫ్ ఈజ్ విజ్డమ్. అంతే. అంటే ప్రతి క్షణం నువ్వు ఎరుకలో ఉండటమే ప్రజ్ఞ అంటే, ఏదో సాధించడం కాదు. డిమాండింగ్ రెస్పెక్ట్ విల్ నాట్ బ్రింగ్ రెస్పెక్ట్, రెస్పెక్టింగ్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ మేక్స్ యూ రెస్పెక్టబుల్. ఇది చాలా అద్భుతం. ఇక్కడ ఆపిద్దాం. నాకు గౌరవాన్ని ఇవ్వండి అని ఎప్పుడు అడుక్కోకు. నువ్వు అన్నిటినీ గౌరవిస్తూ ఉండు, తద్వారా నువ్వు గౌరవించబడతావు. ఎదుటి వ్యక్తి ఎలాగైనా ట్రీట్ చేయని, నువ్వు గౌరవించు. వాడు బాడుకోమనడం నువ్వు బాడుకోనకు, నువ్వు సారే అని పిలువు. తద్వారా ఎదుటిగా విన్నవాడు చూస్తాడు. అప్పుడు హఠాత్తుగా నీ మీద గౌరవభావం కలుగుతుంది. నేను నా కళ్ళతో చూసిన, అతని మీద ఉమ్మేసిపోయినా తుడుచుకొని అతనికి కావాల్సింది. ఇప్పుడే ఈరోజు ఒక వీడియో చూసిన, ఇస్కాన్ టెంపుల్ వాళ్ళది బంగ్లాదేశ్లో. అక్కడ ఉన్న వాళ్ళంతా బంగ్లాదేశ్లో ఇస్కాన్ టెంపుల్ కూలగొట్టారు. ఆ కూలగొట్టిన టెంపుల్లోనే మళ్ళీ వరదలు కూడా వచ్చాయి. మొత్తం టెంపుల్ మునిగిపోయింది, ఊరు మునిగిపోయింది. ఇప్పుడు ఆడికి పోతావు? నీ యొక్క కూలగొట్టారు కదా. ఇప్పుడు ఆ టెంపుల్లో ఉన్న సన్యాసులు ఏం చేశారు? అన్నం వండి పడవేసుకొని ఎవరెవరితో కూలగొట్టరు వాళ్ళకి అన్నం పెట్టి వస్తున్నారు. నోరు మూసుకొని తింటున్నారు. ఎంతసేపు ఉంటుంది నీళ్ళు ఆవేశం? సర్వీస్ జీవితకాలం చేయగలుగుతావు, జీవితకాలం ఆవేశపడలేవు. ఎంతసేపు పిడికిలు బిగిస్తావు? ఓపెన్ చేసి జీవితకాలం ఉండొచ్చు, పిడికిలు బిగించలేవు, శక్తి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. స్ట్రైట్గా ఎక్కువసేపు కూర్చోలేవు. అందరు ధ్యానం చేసి స్ట్రైట్ కూర్చుంటే ఇట్లా ఎక్కువసేపు కూర్చోలేవు. అందుకే బాడీని వదిలేస్తే అది అట్లా అట్లా పోయి ఇట్లా ఓ దగ్గర వచ్చి కూర్చుంటుంది. అది నీ స్థితి. ఇంకా అసలు కూర్చున్నట్టు తెలియదు. ఆ స్థితికి రావడానికే కొంత సాధన అవసరం. అది నువ్వు గుర్తుపట్టాలంతే. ఇప్పుడు వాళ్ళు స్ట్రైట్ ఇట్లా కూర్చున్నాడు, బుద్ధుడి బొమ్మ స్ట్రైట్ ఉంది, అందుకని నువ్వు స్ట్రైట్గా వెనుపూస లాగుతుంది. సో ప్రకృతిలో ఏది స్ట్రైట్గా ఉండదు. ఎందుకు? స్ట్రైట్గా నువ్వు పెట్టాలి. అక్కడ మళ్ళీ ఈగో వచ్చింది, నేను బాడీని టారుగా పెట్టాలి. నేను ఎవరు పెడుతున్నావు? నువ్వే పెడుతున్నావు. అంటే నీ మైండ్ అప్లై చేస్తున్నావు. అసలు మైండ్ అప్లై చేయకపోతే బాడీ ఏం చేస్తుందో అది చేయని. సో జెన్లో ఇలా సాధన చేస్తాడు. అంటే ఊరికి కూర్చున్న తర్వాత ఈరోజు నువ్వు అనుకో, ఎప్పుడన్నా నువ్వు ట్రై చేయి. ఒక 4 hours to 5 hours లేదా 6 hours కదలకుండా ఇట్లా లేవకూడదు, కళ్ళు మూసుకోవద్దు. అలాగని శ్వాస మీద ధ్యాస అక్కర్లేదు, ఫోకస్ అక్కర్లేదు, తర్వాత మంత్రం అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఒక్కటే అనుష్ఠానం, కదలకుండా కూర్చున్నాం అంతే. ఆలోచనలు వస్తుంటాయి. ఏమన్నా రాలేదు దానమ్మ, అది అసలు సంబంధం లేదు. ఇంకా ఎక్కువ వస్తుంటాయి. ఏమన్నా రాలేదు, ఏమన్నారా? నువ్వు నీ ఉద్దేశం కదలకుండా కూర్చోడం అంతే. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇక్కడ కూర్చో అంటే కూర్చుంటావు కదా, అప్పుడు నీకు ఆలోచనలు రావా? అయినా సరే అక్కడనేమో వేరే వాళ్ళు చెప్పింది విని కూర్చున్నావు. మొదటిసారి నువ్వు చెప్పింది నువ్వే విని కూర్చో, ఊరికి అట్లా కూర్చో. నువ్వు మామూలుగా ఇట్లా స్ట్రైట్ కూర్చున్నావు అనుకో, హాఫ్ అన్ అవర్కి అట్లా కూర్చోదు, మళ్ళీ డౌన్ అవుతుంది. ఒక్కటే, ఏ సపోర్ట్ తీసుకోవద్దు, స్ట్రైట్ కూర్చో. బాడీ రకరకాల షేప్స్ తీసుకుంటుంది, సర్దుకుంటుంది మెల్లగా. దానిలో ఉన్న మజిల్స్, ట్యాండమ్స్, నీ బోన్స్ అన్నీ మెల్లగా కుదురుతాయి లోపల. నువ్వు హాఫ్ అన్ అవర్ కూర్చుంటే తెలియదు. ఇది బాడీ లాగని, కాళ్ళు తిమ్మిరెక్కని, ఏమన్నా కానీ అట్లే ఉండాలి. ఇలా గనక ఉంటే ఒక 2.5 hours 3 hours తర్వాత మొదటిసారి నీకు బాడీ తెలియదు, ఇంకా తేలికైపోతుంది, అసలు ఉండదు, చీరో. మొట్టమొదటిసారి నువ్వు చూస్తున్నావు కానీ బాడీతో కాదని తెలుస్తుంది. ఇంతవరకు స్ట్రెయిన్తో చూస్తావు, మొట్టమొదటిసారి ఊరికే చూపు ఉందంతే. శ్వాస ఉంటుంది, బాడీ వల్ల శ్వాస తీసుకోవట్లేదు, శ్వాస నడుస్తుంది, బాడీ పూర్తి రెస్ట్ఫుల్గా ఉంది. నిద్రలో, గాఢ నిద్రలో ఎంత హాయిగా ఉందో అంత హాయిగా ఉంటుంది. ఎవరన్నా టెస్ట్ చేసి చూసుకోవచ్చు. ఒక వ్యక్తి కనుక ఆరోగ్యం, యోగా, ఈగా, మంచి ఆహారం తీసుకొని కంప్లీట్ కండిషన్లు ఉంటే హాఫ్ అన్ అవర్లో అతను మేనిఫెస్ట్ కావచ్చు, కొందరికి నిమిషంలో మేనిఫెస్ట్ కావచ్చు. కానీ ఈ రకరకాల ప్రాపంచిక విషయాల్లో పడి కొట్టుకుపోతున్న మనిషికి అంత తొందరగా చిక్కకపోవచ్చు. ఇప్పుడున్న మనిషికి ఎప్పుడన్నా నువ్వు ఇట్లా కూర్చో అంటే, ఇంకోటి కూర్చోవడం ఇట్లా కూర్చోవాలి అంటే, మళ్ళీ పద్మాసనం వేసుకుని ఇట్లా వేసుకొని కూర్చోకుండా ఎక్కువసేపు కూర్చోవాలనుకునేవాడు అర్ధ పద్మాసనమే శ్రేయస్కరం. ఎక్కువసేపు కూర్చోవాలనుకుంటే ఏది ఇరికియకూడదు, ఇది తిరికియకూడదు. ఇరికితే కాసేపు లిమిటెడ్ మెడిటేషన్ కోసం ఓకే, కానీ నువ్వు అనంతంగా కూర్చోవాలనుకున్నావు, నువ్వు మొత్తం దేనికి అది ఫ్రీ ఉండాలి. తర్వాత ఈవెన్ టచ్ చేసినా కూడా ఉండవు. సో ఎవరైతే ఎక్కువసేపు ధ్యానంలో ఉన్నారో వాళ్ళ చేతులు సహజ సిద్ధంగా ఇట్లుంటాయి. అంటే ఈ చిన్న ఒక వేలు వంగి ఇట్లా అది కావాలని చేయలేదు, అది శరీర ధర్మం ప్రకారం అట్లా ఉంటుంది అంతే. నిజానికి దే డోంట్ ఈవెన్ టచ్ ఇట్. ఆ రెండు దగ్గరకు వచ్చి ఉంటాయి, అది ఇట్లా పడి ఉంటుంది. ఈ వేలు ఆటోమేటిక్గా బొట్టిన దగ్గరకు వస్తుంది ఇట్లా. అప్పుడు చూడడానికి ఎట్లా కనిపిస్తుంది, ఇట్లా కనిపిస్తుంది. నిజానికి అట్లా ఏం పెట్టలేను. ఈ వేలు దగ్గరకు వస్తే స్వభావం అది, ఈ రెండు నరాల కలయిక రెండింటిని దగ్గర తీసుకొస్తుంది, అది ఆటోమేటిక్గా జరుగుతుంది.
అంటే నువ్వు ఒక 1 అవర్ చేయి కదలకుండా పెడితే మెల్లగా 2 వేలు దగ్గరకు వస్తాయి, కానీ కలుసుకో, టచ్ ఉండదు, కానీ దగ్గరకు ఉంటాయి. అట్లా నువ్వు కనుక కూర్చుంటే మళ్ళీ ఏ ధ్యాన పద్ధతి చేయొద్దు. నెక్స్ట్ ఎప్పుడన్నా టైసన్ నువ్వు కూడా చేసి చూడు, సినిమా ముందు నిర్ణయించుకో, సినిమా అయిపోయారు కదలొద్దు, ఇంకా ఇట్లా పెట్టి కూర్చోండి. బాడీ రకరకాల షేప్స్ తీసుకొని ఫ్రీగానే ఉండని, మెల్లగా కూర్చి సెటిల్ అయిపోతుంది. ఆ తర్వాత నీకు ఏమున్నట్టు తెలియదు, బాడీ నువ్వు చూస్తూనే లేవు, సంథింగ్ ఈజ్ వాచింగ్ అన్నట్టు, బాడీ ఉన్నట్టు తెలియదు. ఇంకోటి, ఇది ఎంత రోగగ్రస్త శరీరం అయినప్పటికీ ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది. నీకు శరీరం అంటే నొప్పులు ఉన్నాయి అయినప్పటికీ కాసేపు నువ్వు దాన్ని వదిలేస్తే ఏ నొప్పులు లేని స్థితిలో నిలబడుతుంది. ఇప్పుడు నాకు చేయి నొప్పి ఉంది, ఒక యాంగిల్ నొప్పి ఉంది, ఇంకో యాంగిల్ లేదు కదా. సో బాడీకి తెలుసు నొప్పులు లేని స్థితిలో ఎట్లా దాన్ని సెట్ చేసుకోవాలి. చేయాలంటే ప్రయోగాలు వస్తే చేయొచ్చు. ఇలా చేస్తే ఏమైందంటే నీకు భయం ఉండదు, ఇంకా నీకు మార్గం దొరికింది కదా. నీకు కాయరిగినా లేకపోతే బాడీలో జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఆ సందర్భానికి ఎలా పెడితే బాడీ ఉండదో నువ్వు నిరంతరం తెలుసుకుంటూనే ఉంటావు, అట్లా నువ్వు చేస్తూనే ఉంటావు. అది చాలా న్యాచురల్గా జరిగిపోతుంది. లాస్ట్, దీస్ ఆర్ మెనీ స్పీకర్స్ ఇన్ దిస్ వరల్డ్, దోస్ హూ టాక్ ఆర్ రేర్, ద వాకర్స్ రిమైన్ సైలెంట్. దోస్ హూ వాక్ ఆర్ రేర్ అంటే చాలామంది ఏమంటారు, మాట్లాడే వాళ్ళే ఉన్నారు, కానీ నిజంగా మాట్లాడింది ఆచరించే వాళ్ళు లేరు అని చెప్తుంది. దానికి ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంటుంది, వాక్ ద టాక్ అంటారు. మాట్లాడింది చాలా ఉంది, అది నువ్వు నడవాలంటే అది నువ్వు ఆచరించి కూడా చూపించాలి. అలాగని ఎవరో చూపిస్తారని కాదు. ఇప్పుడు చాలామంది ఎవరైతే మెడిటేటర్స్ ఉన్నారో నిజంగా చుట్టుపక్కల ఎవరు చూసేవాళ్ళు లేరు అనుకో, చేస్తారా మెడిటేషన్? మెయిన్ పక్క వాళ్ళ కోసం చేస్తారు. ఒక పెద్ద ఆశ్రమం, చాలా గొప్ప ధ్యానుల్లాగా కనిపిస్తారు, ఎవ్వరు లేరు అసలు చూసేవాళ్ళు అనుకో, అక్కడ నిజమైన ధ్యానం ఆవిష్కృతమవుతుంది. అంటే నువ్వు వేరే వాళ్ళ కోసం చేయడం లేదు, తద్వారా ఉన్నదేదో ఎంత ఉండాలో అంతే ఉంటుంది. ఉదాహరణకు మామూలుగా ఒక సూపర్ స్టార్ అని ఎవరైనా ఇంట్లో బెడ్రూమ్లో నడుస్తాడు చూడు, అది రియల్ వాక్. ఇంకా రోడ్డు మీద నడిచేదంతా అబద్ధపు నడకనే, ఇట్లా చేతులు ఊపడం, ఇట్లా బాడీ టైట్, అంతా అబద్ధం అయితే. జస్ట్ నువ్వు ఇంట్లో బెడ్రూమ్లో నడుస్తావు చూడు, ఎట్లా నడుస్తావు తెలుసా? అడవిలో కోతి నడిచినట్టు నడుస్తావు. అక్కడ ఉండదు, పక్కడ ఉండదు. దట్ ఈజ్ యూ. యోగి ఎవడు? బెడ్రూమ్లో ఎలా నడిచాడో రోడ్డు మీద అలాగే నడుస్తాడు. అంటే ఎవరో చూస్తారు, తను జడ్జ్ చేస్తారు, అలాంటివి ఏమీ లేవు కదా. అది. సో ఈ పుస్తకం ఎక్కడుంది, పబ్లిషర్స్ ఏమీ తెలియదు. శ్రీ జ్ఞానగంగా మందిరం, తిరువణ్ణామలై. సో ఈమె కూడా రమణ మహర్షి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి మాట్లాడింది. ఇందులో ఇంట్రడక్షన్లో ఒక 3 విషయాలు చెప్పింది. 3 రకాల కేటగిరీస్ ఉంటారు. ఒకటి, దోస్ ఇగ్నోరెంట్ ఆఫ్ ద ట్రుత్, అతన్ని అజ్ఞాని అన్నాం. దోస్ సీకర్స్ స్ట్రైవింగ్ టు నో ద ట్రుత్, అతన్ని జిజ్ఞాసు అన్నాం. దోస్ హూ నో ద ట్రుత్, వాళ్ళని జ్ఞాని అన్నాం. ఈ ప్రపంచంలో 3 కేటగిరీస్. అంటే తెలుసుకోవాలనుకునేవాడు, తెలియనివాడు, తెలుసుకున్నవాడు. ఈ 3 విభాగాలుగా ప్రపంచం అంతా విడదీయబడ్డది. సరదాగా చదవండి. మా జ్ఞానగంగా అనే పేరుతో వచ్చింది, చిన్న పుస్తకం, చాలా బాగుంది. సూపిరా. ఇందులో 101 ఉన్నాయి, చదవచ్చు ఒకసారి.